నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బావమరిది భాస్కర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. సత్యకుమార్ యాదవ్ అసలు యాదవ్ కాదని, ఆయన ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటూ సత్యకుమార్ క్వాస్ట్ సర్టిఫికేట్ ను మీడియా ముందు ప్రదర్శించారు. కార్పొరేట్ కంపెనీలను బెదిరించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. సత్యకుమార్ యాదవ్ ఏ రోజు ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ సంస్థల్లో కానీ పనిచేయలేదని ఆయన వెల్లడించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద పనిచేసిన కారణంగానే అతనికి బీజేపీలో జాతీయ స్థాయి పదవి లభించిందని తెలిపారు. పదవిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించాడని భాస్కర్ నాయుడు తెలిపారు. సత్యకుమార్ యాదవ్ కు క్రైమ్ హిస్టరీ ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తిని ధర్మవరం ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. నా పేరు భాస్కర్ నాయుడు. నేను బీజేపీ వెంకయ్య నాయుడు బావమర్దిని. బావమర్దుల బంధాలే కానీ రాజకీయ సంబంధాలు ఏమి లేవు, వ్యాపార లావాదేవీలు కానీ ఏమీ లేవు. వాళ్ళ పనులు వాళ్ళే, మా పనులు మనవి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే సత్యకుమార్ అనే అసత్యకుమార్ బీజేపీ అని ధర్మవరం సీటు తెచ్చుకొని ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, ఏబీవీపీలో ఉన్నారు, మహానుభావులు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. అలాంటి వాళ్ళని పైకి రానియకుండా ఈ మధ్యకాలంలో పార్టీలో కూడా కొంతమంది బ్యాంకు దోపిడీదారులను, బ్రోకర్లను, డాఫర్లను, లోఫర్లకి టికెట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే తిరోధకాలు ఇస్తూ ఇలాంటి ఎదవకి ధర్మవరం టికెట్ ఇచ్చి నిలబెట్టడం కడుపు మండి నేను వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. పొరపాట్లుంటే నేను ఫస్ట్ టైము, పొరపాట్లుంటే మన్నించండి. ఈ అసత్యకుమార్ అనేవాడు ప్రొద్దుటూరులో పుట్టాడు. ఈ మహారాష్ట్రీయన్. వాళ్ళ 4 ఫాదర్స్ ఎప్పుడు వచ్చి ప్రొద్దుటూరుకు వచ్చారు. ప్రొద్దుటూరులో పుట్టి మదనపల్లిలో ఏదో చదువుకుంటున్నాడు. పెద్ద ఆయనకి రాజ్యసభ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్నాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ పిల్లలకు చెప్పాడు, ఎవరన్నా కొంచెం హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే మంచిది, కొంచెం ఒక పిల్లవాడిని చూడండి అంటే, ఈ అబ్బాయి మరాఠీ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు అంటే వీడిని తీసుకొచ్చి సుబ్బరాజు, నరసింహారెడ్డి అనే వాళ్ళిద్దరూ ఇతను తీసుకెళ్ళి బెంగళూరులో కట్టా సుబ్రహ్మణ్యం నాయుడుతో గెట్ టుగెదర్ జరిగింది. వెంకయ్య నాయుడు గారికి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు పరిచయ కార్యక్రమం. ఆ గెట్ టుగెదర్లో తీసుకెళ్ళి పరిచయం చేశారు ఈ సత్యకుమార్ని. అప్పటి నుంచి పెద్ద ఆయన దగ్గర పిఏగా ఉంటూ ఉన్నాడు. పిఏ అంతే, అంతకుమించి బీజేపీలో సభ్యత్వం లేదు, ఏబీవీపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఏదీ కాదు. ఇతను ఓన్లీ వెంకయ్య నాయుడు గారి పిఏ అంతే. క్రమేణా ఏంటంటే తిన్న ఇంటి వాసాలు ఇచ్చే మనిషి వీడు. మా పెద్ద ఆయన ఏంటంటే అందరూ మన బిడ్డలే కదా అనుకునే టైపు మా పెద్ద ఆయన. అంటే మన బిడ్డే, ఏదైనా మన బిడ్డే అనేది వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా పెంచాడు వీటిని. కానీ వీడు కొంచెం పెంచే వాళ్ళనే ముంచే టైపు. అర్థమైందా? ఆ క్రమంలో వీడు మొదటి నుంచి వీడి ప్లాను ఇక్కడ డబ్బు సంపాదించాలా, నేను రాజకీయాల్లోకి రావాలా, ఇదేది ఆలోచన. అనుకోకుండా పెద్ద ఆయన ఉపరాష్ట్రపతిగా వచ్చారు. పొడిగించరు చెప్తాను. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నాయుడు గారి దగ్గర ఓఎస్డీగా వచ్చాడు ఈ అబ్బాయి. ఓఎస్డీగా వచ్చిన తర్వాత కేంద్ర పార్టీ నుంచి ఏదో అర్జెంటుగా ఫోన్ వచ్చింది ఉపరాష్ట్రపతి భవన్కి, వాడి చేత అర్జెంటుగా రిజైన్ చేయించండి. సందర్భం ఏదో నాకు తెలియదమ్మా, ఇంకా విషయాలు ఏదో సంథింగ్ పొరపాటు చేసి ఉన్నాడు వీడు. ఉపరాష్ట్రపతి భవన్లో ఆ పోస్టులో ఉండకూడదు, అది నేరం అని తెలిసింది. అంటే నా వాళ్ళు చెప్పుకుంటే విన్నా నేను. దాని వెంటనే రిజైన్ చేయించేశారు ఇతని చేత. రిజైన్ చేసిన తర్వాత వీడు నిరుద్యోగి అయిపోయాడు. నిరుద్యోగి అయిపోయిన తర్వాత పెద్ద ఆయన మీద ఒత్తిడి స్టార్ట్ చేసి నాకు పార్టీలో పోస్టు ఇప్పించండి అని బాగా ఒత్తిడి చేశాడు.
ఆ కలిసి ఉన్న ఆ మమకారంతోనో ఆ అభిమానంతోనో ఆయన వేరే ఆలోచనలో పోలా వీటి గురించి మన పెట్టే కదా అనేసి కేంద్ర పార్టీ పెద్దలను అడిగి ఇక వాడు రిజైన్ చేసేసాడు కదా, ఏదో పోస్ట్ ఇవ్వండి పార్టీలో, పార్టీ కోసం కష్టపడతాడంట అని చెప్తే అప్పుడు డైరెక్ట్గా బీజేపీలో ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయిన పెద్దలు ఎంతోమంది వేల మంది లక్షల మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద. వీడికి డైరెక్ట్గా నేషనల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. సరే, ఫస్ట్ ఏమో రికమెండేషన్స్ ఇచ్చారు, తర్వాత బ్లాక్ మనీతో ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు ఆ పోస్టుని. వీడు నిద్ర లేస్తే మీరు పరిచయం అయితే మీరు చెప్పండి మోడీతో మాట్లాడతా, మీరు చెప్పండి అమిత్ షాతో మాట్లాడతా, ఈ ఇండియాలో 15 రాష్ట్రాల్లో మేము ఉన్నాం, మేము ఏదైనా సాధిస్తాం అనేది అడ్వాన్సులు తీసుకోవడం, దాచిపెట్టుకోవడం, దాచుకోవడం. ఇప్పుడు ధర్మవరానికి కూడా ఎలక్షన్కి రాలా వీడు, ఓన్లీ కలెక్షన్, నో ఎలక్షన్. అర్థమైందా? అంతే తప్ప వీడు ధర్మవరం ఏమి ఎవరు తెలుసు, ధర్మవరం ఎవరో తెలియదు. వీడు పుట్టింది ప్రొద్దుటూరు టికెట్ అని అడగాల, కానీ ఇక్కడ కలెక్షన్ కోసం వచ్చాడు, దండుకుంటున్నాడు. అంతే తప్ప వీడు ఎలక్షన్ చేయాలని రాలేదు. అది వాడి పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల పేరుతోనే 100 కోట్లు దోచుకుంటున్నాడు. 13వ తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎవరు ఫోన్ చేసినా ఎత్తడు, ఎవరికి కనిపించడు, మళ్ళీ ఇంకొక బిజినెస్కి వెళ్ళిపోతాడు. వీడి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో జన్వాడ అనే ఊరుంది, అక్కడ 5 ఏకర్స్లో గెస్ట్ హౌస్ ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయిలే. ఆ గెస్ట్ హౌస్లో చేరి సాయంత్రానికి అందరి కార్పొరేట్ కంపెనీలు పిలుస్తాడు, వాళ్ళకి శుభ్రంగా పార్టీలు అన్నీ ఇస్తాడు, అన్నీ ఏది కావాలంటే అది నడిచిపోతుంది. ఈడ కాకుంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళతాడు, ఆడ కావాలంటే అన్నీ జరిగిపోతాయి. ఆడ కలెక్షన్ అడ్వాన్స్లు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఎవడో కూడా ఆశ కదా నా పని ఇతను చూపిస్తాడు కదా, ఇవన్నీ మోడీతో మాట్లాడేది, అమిత్ షాతో మాట్లాడి చూపిస్తాడు కదా. ఎవరో ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు జనాలు. ఎందుకంటే వీడు వీడు ఏదైనా చేయగలడు అనేసి అక్కడ అడ్వాన్స్లు ఇస్తారు. ఈ అడ్వాన్స్లన్నీ బినామీ పేరుతో పెట్టుకొని హైదరాబాద్లో కొంత, ఢిల్లీలో కొంత, బెంగళూరులో కొంత, విశాఖపట్నంలో కొంత, విజయవాడ కొంత, అక్కడక్కడ కొంతమంది బినామీలు పెట్టుకొని చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. అది అతని విషయము. అది చెప్పడానికే నేను వచ్చా, అంతకు మించి నాకు వేరే ఏమీ లేదు. వీడు వెంకయ్య నాయుడు వారసుడు అంటాడు, కానీ వీడు వారసుడు కాదు. అర్థమైందా? ఈ కులమే అబద్ధం. ఈ పెళ్లి చేశాను, నేను చేసే పెళ్ళి నా చిన్నాన్న మనవరాలను ఇచ్చి పెళ్లి చేశాను నేను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నాడు, మన బిడ్డే, మనకు నమ్మకంగా ఉంటాడని నా చిన్నాన్న మనవరాలను ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఆ అమ్మాయి కూడా వీడి దాడి తట్టుకోలేక ఫస్ట్ ఫ్లోర్లో ఒకరు, థర్డ్ ఫ్లోర్లో ఒకరు, 8th ఫ్లోర్లో ఒకరు పెట్టుకుంటే తట్టుకోలేక వాడు ఆ అమ్మాయి డివోర్స్ చెంది వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి మొన్న ఎందుకు వచ్చింది అని అడగొచ్చు, కానీ వీడేంటంటే ప్యాకేజీ, నువ్వు నాకు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే ప్యాకేజీ నీకు ఇది ఇస్తా అని ఆశ పెడతాడు. అందుకు వచ్చింది. తర్వాత ఎవరో 10 మంది క్వశ్చన్ చేశాక ఆ పాప వెళ్ళిపోయింది. తర్వాత వీడికి పక్కా హేతువాది వీడు. ఏ గుడికి వెళ్ళడు, ఏ దేవునికి దండం పెట్టడు, ఏది గోవు పూజలు, ఏది పోతలు మోడీ గారు మెప్పు కోసం యోగి గారు చేస్తారని ఈ తప్ప పక్కా హేతువాది వాడు. ఇవన్నీ అతని నోటి కూడా చెప్పేది ప్రతిదీ అబద్ధం, నిజమనే పదం ఉండదు. అది పరిస్థితి. యాదవ్ కాదండి, ఓసీ సర్టిఫికేట్ ఇస్తారు. చూడండి, ఓసీ ఏ క్యాస్ట్ లేదు ఆడ, ఓసీ ప్రతిదీ అబద్ధం అండి. దీప ఇద్దరు చెరొక ట్రస్ట్ పెట్టున్నారు, పేద ప్రజలకు బ్రహ్మాండంగా సేవలు చేస్తున్నారు. దీప చెన్నైలో ఉంటుంది, పాప బిజినెస్లు చేసుకుంటుంది, హర్ష హైదరాబాద్లో ఉంటాడు.
ఆయన బిజినెస్లు చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ట్రస్టులు పెట్టి బ్రహ్మాండంగా సేవలు చేస్తున్నారు. పెద్ద ఆయన రాజకీయాల్లోకి పిల్లలు రావచ్చు కదా అని అంటే వారసత్వం కాదు, జవసత్వాలు ఉండాలంటాడు నాయుడు గారు. వాళ్ళకు వారసత్వం ఉంది, జవసత్వాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ సుమారుగా చెప్పాలంటే చెరు 7,000 కుటుంబాలని పోషిస్తున్నారు వాళ్ళు. అలాంటి బిడ్డలు ఉన్నారు పెద్ద ఆయనకి. కానీ వాళ్ళు ఈయనంతసేపు వారసత్వం వాళ్ళు వెనక్కి తెలుసుకుంటాడు కదా. 100 కాదు. నేను కాణిపాకం స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా అండి. నేను ఆ స్వామిని నమ్మి ఉన్నాను. నన్ను వీళ్ళందరూ పెట్టిన టార్చర్లకి స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను. వాడంత దుర్మార్గుణ్ణి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిన విషయాలే కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు తెలియని విషయాలు మాకు తెలియదు. దయచేసి అలాంటి దుర్మార్గుని దూరంగా పెట్టడం చాలా మంచిది. నేనేదో ఒక పార్టీకి ఆ పార్టీకి ఈ పార్టీకి అని రాలేదు. వాడు మంచి మనిషి కాదు. ఎవరు? ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, ఏబీవీపీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, జనసేనకి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్లో ఎందరో మహానుభావులు, బీజేపీలో ఎందరో మహానుభావులు, ఏబీవీపీలో ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులు ఎక్కడో వెళ్ళిపోయారు. ఈ మధ్య లేటెస్ట్గా 840లు 1680లు వీళ్ళు బ్యాంకు దోచుకున్న వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే ఢిల్లీ నాయకులు వాళ్ళకి వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఎవరికి, కష్టపడిన బీజేపీ వాళ్ళు ఎవరికి, కష్టపడిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరికి, కష్టపడిన ఏబీవీపీ వాళ్ళు ఎవరిని పార్టీ ఎంకరేజ్ చేయటం లేదని నేను అనుకుంటున్నాను. ఇది పాత బీజేపీ కాదు, ఇది కొత్త బీజేపీ. కొత్త బీజేపీలోకి సరికొత్త చీటర్స్ని కొంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. నాకు అసలు ఎన్నికల సమయం కాదు. నాకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఇట్లాంటి దుష్టుని గురించి మాట్లాడాలని వచ్చాను. నాకు ఏవి సంబంధాలు లేవు. నేను చెప్పా ఫస్ట్, నాయుడు గారికి నాకు భావమతుల బంధంగా కానీ రాజకీయ సంబంధాలు లేవని చెప్పాను నేను. కానీ నేను ఇలాంటి వాళ్ళకి పత్రికాముఖంగా తెలియజేయాలా, కొంత తెలుసు. అది వాళ్ళని అడగండి సార్. లేవు, అవి కూడా లేవు. ఏదన్నా కార్యాలకి వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరగదు తప్ప మాకంత దగ్గర సంబంధాలు లేవు. నేను ఒకటే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పి సాధించబడలే. స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, రారా పెళ్ళికి రాకుంటే బాగుండదురా, పలానా కార్యానికి రాకుంటే బాగుండదురా అని లాస్ట్ మినిట్లో అటు పోయి తలుపుకొని కనిపించి వచ్చేస్తాండి. అది నా చెడింది ఏమీ లేదు. ఫ్యామిలీలో ఉంటాయి కదా, మేమేమి బావకు భక్తుండే మళ్ళా. దయచేసి ఇట్లాంటి దొంగని దూరంగా పెట్టండి. ఇలాంటి దొంగని దగ్గరకు రానిబాకండి. ధర్మవరంలోనే ధర్మం ఉంది. వీడు ఏ కులమో ఎవరికి తెలియదు. వీడికి ఇంకా ఒక మాట చెప్పొచ్చో చెప్పకూడదో. వీడు నాయుడు గారి దగ్గర ఉంటేనే కమ్మ ద్వేషి. వీడు కమ్మ వాళ్ళంటేనే యాంటీ. వీడికి కమ్మ వాళ్ళ దగ్గరే డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు 300-400 కోట్లు సుమారుగా కమ్మ కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బు సంపాదిస్తాడు. కానీ కమ్మ వాళ్ళంటే యాంటీ వీడికి. దయచేసి ధర్మవరంలో ఉండే కమ్మ నాయకులు కూడా కొంచెం ఆలోచించాలని వేడుకుంటున్నారు. నేను ఒక్క అబద్ధం చెప్పనని నాకు అవసరం లేదు. కానీ వీడు చేసిన ఘోరాలు అంత ఉన్నాయి. వీడికి ఇప్పుడు పాపం పండిందండి. అన్నీ ఒక్కొక్కటి బయట వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. వీడి బినామీలన్నీ నేనేమి చెప్తుంటే విన్నాను, ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో. ప్యాకేజీ లేదే ఏమీ లేదని మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ప్యాకేజీ ఇప్పుడు బీజేపీలో అదే కదా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంది? చంద్రబాబు నావాడే, జగన్మోహన్ రెడ్డి నావాడే. ఎవరు నాకు అవన్నీ అవును. లేదు, మా పెద్ద ఆయన మనవరాలు పెళ్ళి ఉండింది. అయిన తర్వాత వస్తాను.
ఏ ఊరు కా ఊర్లో ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో ఉన్నారు. నగ్న సత్యం. అవి మనం బయట మాట్లాడకూడదు, ప్రెస్ ముందు మాట్లాడకూడదు. ఎక్కడైనా పర్వాలని దగ్గరలో ఉన్నారు. దయచేసి ఇంకా నేను కొత్తవాడిని. థ్యాంక్ యూ. పొరపాటు పెట్టి క్షమించండి. నిజం మాట్లాడాలన్నా మీ ద్వారా 10 మందికి తెలిస్తే చాలా సంతోషం. ఇలాంటి దుస్తులు దూరంగా పెట్టండి. అది అవి రావు అనుకున్నాను. మీకు అది ఇప్పిస్తాను అంటున్నాడు. గ్యాస్ ఇప్పిస్తా, పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని. ఇవన్నీ కూడా అబద్ధాలేనండి. అడ్వాన్సులు తీసుకుంటాడు, అందులో ఎక్కడ వెళ్ళిపోతాడు.